సో గుడ్ టు సీ యూ అండ్ శ్రీ శ్రీ రాజా గారు మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు అని అర్థమైంది. ఎందుకంటే సాంగ్లో చూసాం మేము కనిపించారు అంటే డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తున్నారు. అంటే ఒకసారి కొంచెం సీరియస్ రోల్లో కనిపిస్తున్నారు, ఒకసారి కొంచెం కామెడీ రోల్లో కనిపిస్తున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ సాంగ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ సాంగ్స్, యాక్టింగ్ అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? హీరోని మోటివేట్ చేసే క్యారెక్టర్ సినిమాలో బేసిక్గా. సో దానిలోంచి వచ్చే సాంగ్ అది బేసిక్గా. అంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఇప్పుడు హ్యాబిట్కి హాబీకి ఉండే డిఫరెన్స్ ఉంటుంది మనిషి. సో ఆ డిఫరెన్షియేషన్ చెప్పడం, అతను ఒక మంచి రూట్లోకి తీసుకురావడం అనేది ఒక మోటివేట్ చేసే క్యారెక్టర్ టోటల్గా చెప్పాలంటే. దానికి వాళ్ళ లుక్ కూడా సెపరేట్గా డిజైన్ చేశారు, చాలా డిఫరెంట్ కొత్తగా ఉంది అది. అండ్ ఆల్సో నార్న నితిన్ గారి అంటే మూవీ చాలా ముందు వచ్చిన మూవీ అనమాట. సో దాని తర్వాత మ్యాడ్ వచ్చింది, మ్యాడ్ స్క్వేర్ వచ్చింది, ఆయ్ వచ్చింది. సో అండ్ ఈ మూవీలో నార్న నితిన్ గారి ఫస్ట్ మూవీ అనుకుంటుంది సార్, నార్న నితిన్ గారి ఫస్ట్ మూవీ. సో అప్పుడు ఆయన ఎలా ఉండేవారు అండ్ ఆయన యాక్టింగ్ కానీ అండ్ మీ సజెషన్స్ ఆయన ఏమైనా తీసుకునేవారు? వెరీ నైస్గా అండి, చాలా మంచి అబ్బాయి తను. ఎందుకంటే నేను కలిసే చేసాం కదా. వెరీ డౌన్ టు ఎర్త్. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే చాలా మంచి అబ్బాయి, అందరితో మర్యాదగా మాట్లాడేవాడు తను. సో ఏదైనా చెప్తే కూడా తీసుకున్నాడు. ఏదైనా కొంచెం ఎవరైనా సజెషన్ ఇచ్చినా సరే కూడా తను ఏమి ఇది అవ్వకుండా తీసుకునే వ్యక్తి. డెఫినెట్గా నాకు తెలిసి అతను చాలా పెద్ద స్థాయికి వెళ్తారు ఆయన. ఎందుకంటే వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఐ థింక్ ఇది డబుల్ హ్యాట్రిక్కి మళ్ళీ ఇది టేక్ ఆఫ్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అయితే. సార్ నార్మల్గా మీరు కొన్ని సీరియస్ రోల్స్ కూడా చేస్తున్నారు కదా, అండ్ ఇలాంటి మోటివేషన్ కానీ కామెడీ అట్లా కూడా చేస్తున్నారు కదా. సో ఏది క్యారెక్టర్ మీకు బాగా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు మీ పరంగా? నాకు చందమామలో ఆహుతి ప్రసాద్ గారు చేశారు కదా, అలాంటి క్యారెక్టర్ చేయాలని కోరిక నాకు. ఓకే. అండ్ అంటే సాంగ్స్ ఓకే, అలాంటి క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ లాంటిది. సో అలాంటి క్యారెక్టర్ మీ రాబోయే ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నాయా? ఉందండి, ఒకటి జూలై నుంచి ఒక స్టార్ట్ అవుతుంది సినిమా. దానిలో ఎగ్జాక్ట్గా అలాంటి క్యారెక్టర్ అది ఆల్మోస్ట్ అది. సార్ ఈ మూవీ ఇన్ని రోజులు రిలీజ్ అవ్వడానికి, ఐ మీన్ ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏమన్నా మీకు ఐడియా? అది నాకు అస్సలు తెలియదు. ప్రొడ్యూసర్ని అడగండి మీరు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు అది. థ్యాంక్ యూ సో మచ్.